కాబట్టి సొలొమోను రాసుకుంటున్నాడు, నా కుమారుడా ఏం తాగమంటున్నాడు? తేనె తాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు అది నీ నాలుకకు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ తేనె అసలు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? తేనె ఎక్కడి నుండి వస్తుంది? తేనె పట్టు కనబడగానే చాలా మంది ఒక రకమైన ఆశ చెప్పండి, ఎలాగైనా తేనె పట్టు కుట్టేయాల, ఎలాగైనా ఈగలన్నిటినీ తరిమేయాలనుకుంటున్నారు. తరమగలమా? మనమైతే తరమలేము, కానీ తరిమే వాళ్ళు ఉన్నారు, పట్టుకునే వాళ్ళు. ఈ గల్లీల్లో దొరికే తేనె కంటే చెప్పండి అడవి తేనె ఉంటుందండి. ఏ తేనె? అడవి తేనె ఉంటుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఎందుకు ఈ తేనె పట్టులోకి తేనె ఎట్లా వస్తుంది? ఎవరు తీసుకొచ్చి పెడతారు? తేనె తీగలు తేనె తీసుకుని వచ్చి ఆ యొక్క తేనెను తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ యొక్క పగటిపూట మనము ఎవరి కోసం ధ్యానం చేస్తామంటే, తేనెను తీసుకుని వచ్చి తేనెను సిద్ధపరిచిన తేనె తీగ జీవితాన్ని మనము ఈ పగటిపూట ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది చాలా చిన్న జీవి. ఏ జీవి చెప్పండి? చెప్పలే. ఎంత జీవి? ఇంత జీవి. మన అరచేతుల్లో పడితే నలిపెత్తే ఏమైపోద్ది దాని జీవితం? చెప్పాలి. నలిపెత్తే నలిగిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీని ఆయుష్కాలం ఎంత అంటే, దీని ఆయుష్కాలము 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎవరు చంపకుండా ఉంటే, అర్థమైందా? ఎవరు చంపకుండా ఉంటే 5 సంవత్సరాలు. ఎవరైనా చంపేస్తే చెప్పలేము, ఎప్పుడైనా చనిపోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తేనెటీగ ఆయుష్ 5 సంవత్సరాలు. తేనెటీగకి 4 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు చెప్పండి? ఎన్ని రెక్కలు ఉంటాయి? 4 రెక్కలు ఉంటాయి. ఎంత ఉంటుందంటే శాస్త్రవేత్తలు లెక్కించారంట, అరెంచి ఉంటుందంట. ఎంత అరెంచి అంటే ఎంత? మీ చూడండి, ఇదంతా ఇంచి, ఇది ఇంచి, ఇందులో సగం ఎంత? అరెంచి. అంటే 4 రెక్కలు ఉంటాయి, అరెంచి ఉంటుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంట? 5 సంవత్సరాలు బతుకుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీని గురించి మాకేం అర్థం అవుతుంది? దీని గురించి చెప్పుకుంటే మనకేం తెలుసు అంటే, సృష్టిలో ఉన్న ప్రతి దాని కోసం కూడా సొలొమోను పరిశోధన చేసి సామెత గ్రంథంలో ప్రతి దాని కోసం రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ శనివారం రాత్రి ఒక రోజు నేను పెన్సిల్ కోసం చెప్పాను. ఎంతమంది గుర్తుంది? గుర్తులేదా? చెప్పే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చీమల కోసం కూడా సొలొమోను రాశాడు. ఏమని? సోమరి, చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అవి వేసవి కాలమున కూర్చుకొని వర్షాకాలంలో ఎక్కడికి వెళ్తాయంట? ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి తింటాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చీమల మీద కూడా పరిశీలన చేశాడు సొలొమోను. చూడండి, ఒక చీమకి ఆహారం దొరకగానే ఏం చేస్తుంది చీమ? మన యూట్యూబ్ లో ఎవరు పెట్టారు? ఆ చీమ ఆహారం చూస్తుంది, చూసి పరిగెత్తుకుంటూ పోతుంది. పోయి ఒక దిక్కల చీమల గుంపు ఉంటుంది. ఆ చీమల గుంపు చెప్తుంది. చెప్పగానే ఆ చీమలన్నీ లైన్లో వచ్చేసి ఆహారాన్ని, ఆ లడ్డూని ఒక్కొక్క మొక్క మోసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. పలానా దగ్గర చేపలు ఉంటాయంటే ఎవడో చెప్తారా? మీకు పారాపు కనబడింది, పెద్ద పారాపు కనబడింది, మీరే ఉన్నారు, ఎవరు లేరు. ఎవరికైనా ఫోన్ చేస్తారా? అబ్బా, 2 చేతి పైకి హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. చీమలు చాలా తెలివైనవి నా ప్రియ దేవుని బిడ్డ. అలాంటి చీమల కొరకు కూడా సొలొమోను ఈ సామెత గ్రంథం రాశాడు. ఈ పూట నేను దేని కొరకు చెప్తానంటే, తేనెటీగ అని చెప్తున్నాం. తేనెటీగలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అది ఎప్పుడు కూడా సౌండ్ చేస్తానే ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ, ఎప్పుడు కూడా సౌండ్ ఎప్పుడు సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఎవరు చెప్పాలి? ఎవరు? తేనెటీగ. నేనంటాను, క్రైస్తవులైన మనము కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. చప్పట్లు కొడతాం గట్టిగా. దివారాత్రులు కూడా దేవుణ్ణి దావీదు ఏం చేశాడంట?
ధ్యానించేవాడు. దినమునకు 3 మార్లు ప్రార్థిస్తూ దినమునకు 7 మార్లు స్తుతిస్తున్న దావీదునే దేవుడు సింహాసనం ఎక్కించాడంటే నేనంటాను తేనెటీగ వలె మనం అనుదినము కూడా దేవుడిని స్తుతిస్తే నేనంటాను మన పరిస్థితులు ఖచ్చితంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నడిచేటప్పుడు స్తుతులు చెల్లించాలి, వేటకు వెళ్తున్నప్పుడు స్తుతులు చెల్లించాలి. వేటలో వలేసిన తర్వాత ఖాళీగా ఉంటాం, వలేసిన ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో ఖాళీగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంట? స్తుతించాలి. స్తోత్రం నాయనా నీకు వందనాలు ప్రభువా అని స్తుతించాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పక్కోళ్ళకి ఫోన్ చేసి ఏమైనా చేపలు పట్టాయా అంటాం, ఈ పక్కోళ్ళకి ఫోన్ చేసి ఏమైనా చేపలు పట్టాయా అంటాం. ఆడంటాడు ఏమీ లేవు, ఉత్తలు వచ్చిందంటాడు. ఈడంటాడు అసలు ఒక్క చేప కూడా పడలేదు ఈడంటాడు. ఈ పక్కోడు ఫోన్ చేస్తాను ఆడికి పడలేదు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు చెప్పండి? నువ్వేమనుకుంటావు? మనకు కూడా పడవనుకుంటాం. నేనంటాను ఆ సమయంలో నీకేం గుర్తు రావాలంటే రాత్రంతా ప్రయాసపడిన పేతురు యోహానుతో మరలా తిరిగి దేవుడు వేటకెళ్తే విస్తారమైన చేపలు పడ్డాయి చూడు. ఆ వాక్యం గుర్తొచ్చి ఆ ఉన్న పాటున ఆ తెప్పలో ఉండగానే ఆ బోటులో ఉండగానే వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని తేనెటీగ వలె నువ్వు దేవుని స్తుతించగలిగితే నువ్వు ఉట్టి వాళ్ళతో రావు, సమృద్ధి అయిన చేపలతో మళ్ళీ ఒడ్డుకు తిరిగి వస్తావు. కొట్టి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని తేనెటీగ ఎప్పుడు కూడా సౌండ్ చేస్తానే ఉంటది, సౌండ్ చేస్తానే ఉంటది. కొంతమంది చూడండి ఆడలు 24 గంటలు కూడా పడుకున్న 8 గంటలు పక్కనెట్టేయండి. ఇంకెన్ని గంటలు ఉంది రోజులో? మనకి ఎన్ని గంటలు? 24 గంటలు 8 గంటలు పక్కనెట్టండి. పడుకుంటాం కదా, 1 గంట భోజనం పెట్టేయండి. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 15 గంటలు. ఇంకో గంట 2 గంటలు వండని తీసేయండి. ఇంకెన్ని గంటలు? 12 గంటలు. కొంతమంది 12 గంటలు కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఆ దారింటి పోయిన పిలుస్తూ ఉంటారు, మీ అమ్మ ఏం చేస్తుంది, కోతకెళ్ళిందా, ఎవరితో వెళ్ళింది, ఎవరితో వెళ్తే నువ్వు ఖాళీగా ఉంటావు. నువ్వు ఖాళీగా ఉండి ఈ పక్క నుండి పోయిన వాడిని ఆ పక్క నుండి పోయిన వాడిని అందరినీ పిలిపించుకొని మాట్లాడే బదులు నేనంటాను గదిలోనికి వెళ్ళి, రాత్రి చెప్పాను, గదిలోనికి వెళ్ళి ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నా దేవుడు ఖచ్చితంగా వింటాడు. గుడి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి, నిత్యము మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లోనంట 221 రకాల ప్రార్థనలు ఉన్నాయంట. ఎన్ని ప్రార్థనలంట చెప్పాలి? ఎన్ని ప్రార్థనలంట? అలాగే ఉన్న పాటను లేచి నిలబడండి. చాలా మంది స్టాండ్లు వేస్తున్నారు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కూర్చుందాం పిల్లరా, కూర్చుందాం. అందరూ కూడా చక్కగా ఆ బద్దకు తీసుకుని జాగ్రత్తగా కూర్చోండి. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు ఎవరన్నా కులికారనుకోండి, ఏమో చెప్పండి, ఏమో చెప్పండి, ఆ కంటిలో పడ్డారనుకోండి, నేను మాట్లాడతాను, నేను మాట్లాడితే మీరు బాధపడతారు, మీరు బాధపడితే మరలా చెప్పండి, మళ్ళీ నేను బాధపడతాను అన్నా కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. బైబిల్లో ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయంట? 221 రకాల ప్రార్థనలు ఉన్నాయంట. అందులో మనకు తెలిసిన ప్రార్థన ఒంటరి ప్రార్థన. ఏ ప్రార్థన? ఒంటరి ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటి చెప్పండి? మోకాల ప్రార్థన. ఇంకా చెప్పండి. సంఘంతో కూడి ప్రార్థన. చెప్పండి. ఇంకా చెప్పండి. కన్నీటి ప్రార్థన. ఇంకా చెప్పండి. ఉపవాస ప్రార్థన. ఇంకా చెప్పండి. ఏకాంత ప్రార్థన అయిపోయింది. అదే ఒంటరి ప్రార్థన, ఏకాంత. ఇంకా చెప్పండి. ఇంకా
కుటుంబ ప్రార్థన. మీరు చేసేది మీరు చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పండి అయ్యా, ఓ ప్రార్థన చెప్పండి. యోహాను చెప్తారు ఎంత చెప్పండి, ఓ ప్రార్థన చెప్పు. ఎప్పుడేమన్నా చెప్పట్లేదు, చెప్పాలమ్మా చెప్తారా? బైబిల్లోనంట 221 రకాల ప్రార్థన ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము ఒంటరి ప్రార్థన చేస్తే, అంటే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తే, దేవుడు ఖచ్చితంగా రాత్రి చెప్పాను తను ఏమి చేయబోతున్నాడో మనకి చెబుతాడు. అబ్రహాము ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గిద్యోను ఒంటరిగా అండి దేవునితో ప్రార్థన చేసినప్పుడు గిద్యోను చెప్తాడు, గిద్యోను నువ్వు భయపడుకో, ఇదిగో నీ ప్రజలను మిద్యానుని చేతిలో నేను విడిపిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒంటరి ప్రార్థనకు చాలా శక్తి ఉంది. ఒంటరి ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఒంటరి ప్రార్థనలో నువ్వేమై ఉన్నావో దేవుడు చెబుతాడు. కన్నీటి ప్రార్థన ఉంటుంది. ఆ కన్నీటి ప్రార్థనలో కఠినమైన సమస్యలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిగారు సాక్ష్యం ఇచ్చాను. తన కుమారుడి విషయంలో ఊరంతా గోలైపోయింది. ఆ కుర్రోడు పిచ్చోడు అయిపోతారంట, అలా అంట, ఇలాగంట, ఎవరు చెడిపెట్టేశారంట, అదంట ఇదంట అని చెప్పేసి చాలా రకరకాలుగా మాట్లాడారు. నీకు తెలుసో తెలియదు కానీ నా ప్రియ దేవుని బిడ్డరా, అలాంటి ఆ యొక్క భయంకరమైన కఠినమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆ కుమారుడు మరలా బ్రతికి బట్టగట్టి దేవుని మందిరంలో కూర్చుని ఆరాధన చేస్తున్నాడంటే నేను అంటాను, ఆ తల్లి కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిరోజు ఆరాధన ఉంటారు. ప్రతి ప్రార్థనకు బైబిల్కి వెళ్ళిపోతారు. చాలా దూరం నడవాలి. చాలా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేస్తారు. చాలా మంది అనుకున్నారు ఆ కుర్రోడికి బాగవుదేమో అనుకున్నారు. నేను అంటున్నాను నా ప్రియ దేవుడు, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే కఠినమైన సమస్య ఏదైనా అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపవాస ప్రార్థన. రాబోయే ఉగ్రతలు యెహోషాపాతు మీదకి వస్తున్న ఏమంటే యుద్ధ సైన్యాన్ని ఏ ప్రార్థన ఆపింది చెప్పండి? నినేవే పట్టణస్థుల మీదకి వచ్చిన ఉగ్రతను ఏ ప్రార్థన ఆపింది చెప్పండి? ఉపవాస ప్రార్థన. రాబోయే ఉగ్రతలన్నిటినీ కూడా ఉపవాస ప్రార్థన ఆపేస్తుంది. ఆ ఉపవాస ప్రార్థన అంత శక్తి. అందుకనే నా ప్రియ దేవుడు చాలా మంది శుక్రవారం ఏమంటారు చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఆసామాసి ప్రార్థన కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తాగుబోతు భర్తలు మారిపోతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పాపం చేసే భర్తలు మారిపోతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా ప్రియ దేవుడు చేతికి దొరకలేని యవన బిడ్డలందరూ కూడా దేవుడి చేతికి దొరుకుతారు. అంత శక్తి ఉంది. ఏ ప్రార్థన అమ్మ చెప్పండి? ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, తేనెటీగలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే అది నిరంతరం కూడా ఏం చేస్తా చెప్పండి? సౌండ్ చేస్తానే ఉంటుంది. నా ప్రియ దేవుడు, నేను అంటున్నాను, మనం ఏ స్థలానికి వెళ్ళినా ఖాళీ దొరికినప్పుడు ఏం చేయాలంట? స్తుతులు చెల్లించాలి. 10 మందిలో ఉన్నప్పుడు మనం